పెద్దపల్లి జిల్లా రామగుండంలో సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేత కోరికంటి చందర్. బీఆర్ఎస్ నేతలపై సీఎం చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడ్డారు. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ శ్రేణులు కార్మిక నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీ రామన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీ రామన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒక విలేకరి అడిగినటువంటి ప్రశ్నకు ఎల్నినో ద్వారా మరియు వచ్చే కరువుకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామంటే ఏం చర్యలు తీసుకుంటామో చెప్పాలి. కానీ బాధ్యత రహితంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి, అదేవిధంగా హరీష్ రావు గారి వారి కుటుంబ సభ్యుల మరియు రైతుల రక్తాన్ని చిందించి పొలాలను పారిస్తామనడమే కాకుండా కేసీఆర్ కుటుంబము కాళేశ్వరం ప్రాజెక్టులో ఒంటికి రాయి కట్టుకొని దునకాలని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది సిగ్గుచేటు. దీన్ని హింసను ప్రేరేపించేటువంటి విధంగా. అందుకే ఇవాళ తెలంగాణ యావత్తు రైతులందరూ ప్రజలందరూ కూడా మా రక్తాన్ని తీసుకో రేవంత్ రెడ్డి, మా రక్తాన్నితో నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, కానీ మాకు నీళ్లు ఇయ్యి అని చెప్పేసి ఇలా కన్నపల్లి పంప్ హౌస్ను ప్రారంభం చెయ్యి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఇంత హింసా వాతావరణాన్ని ప్రేరేపించేటువంటి విధంగా ముఖ్యమంత్రి మాటలు ఉన్నాయి. కాబట్టి జూలై 11 నాడు అధికార ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటల మీద అతని మీద BNS 2023 కింద కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయాలని అలా బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గము వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా కూడా ఓ బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రిగా ప్రజలు ఏ ఇబ్బంది పడితే ఆ ఇబ్బందులను పరిష్కారం చేసేటువంటి విధంగా కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రారంభం చేసి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని ఇలా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది.